సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్ లో కలుద్దామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు ప్రతిపాదించారు. ఏపీ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేద్దామని చెప్పారు. రేవంత్ మంచి పనులు చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశంసించారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల లేఖకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో కలుద్దామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ప్రతిపాదించారు. ఏపీ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేద్దాము, రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో చంద్రబాబు నాయుడు ఏం మెన్షన్ చేశారో ఒకసారి ప్రస్తావించుకుందాం. I extend my heartfelt congratulations on the remarkable work you have undertaken as a Chief Minister of Telangana. Your dedication and leadership have significantly contributed to the progress and development of Telangana. As Chief Ministers of Telugu-speaking states, it is the incumbent upon us to foster close collaboration to ensure sustained progress and prosperity for both Andhra Pradesh and Telangana. Our shared commitment to cooperative development is crucial to realizing our mutual goals of growth and well-being. It has been 10 years of erstwhile Andhra Pradesh. There have been multiple discussions concerning issues arising from the Reorganization Act, which holds significant implications for the welfare and the advancement of our state. It is imperative that we address these issues ambiguously with utmost diligence and resolve. In light of this, I propose that we meet at your place on 6th July, Saturday afternoon. I firmly believe that the face-to-face meeting will provide us with the opportunity to engage comprehensively on these critical issues and collaborate effectively towards achieving mutually beneficial solutions for Andhra Pradesh and Telangana. I am confident that our deliberations will lead to productive అవుట్కమ్స్ అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ కూడా ఒక లేఖ రాశారు. దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే రాష్ట్ర విభజన జరిగాక మొన్న జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరికృషితంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో చెప్పుకోవాల్సింది ఉద్యోగుల కేటాయింపులు, దాంతో పాటు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ ఉన్న అంశాలన్నింటినీ కూడా నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా ఆస్తుల పంపకాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలకు కూడా ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలని అన్నిటిని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ పైన కూడా చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలతో పాటు ఇంకా మిగతా ఇష్యూస్ కూడా పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని మొదట పరిష్కరించుకోవాలని, పీఠముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా కూడా తదుపరి కార్యాచరణ కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను కూడా ఆదేశించారు. దాంతో పాటు ముందుగా అనుకున్నట్టు 10 ఏళ్లు పూర్తవడంతో పునర్విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కూడా మారిందని చెప్పుకోవాలి. ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలు మన జూన్ 2 తర్వాత కూడా రాష్ట్ర ఆధీనంలో తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల కిందటే ఆదేశించారు. అయితే పునర్విభజన చట్ట ప్రకారము పెండింగ్ లో ఉన్న అంశాలు ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపైన కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే ఇష్యూ పైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసేందుకు కూడా 6వ తేదీన కలుద్దామంటూ కూడా లేఖ రాశారు. అయితే దాంతో పాటు కూడా పలు అంశాలు కూడా ప్రస్తావించారు. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి ఒక సుస్థిరమైన
పురోగతితో పాటు శ్రేయస్సుకి కోరుకోవాలి మన ఇద్దరము. సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి పైన ఉంది. సహకార పరస్పర అభివృద్ధికి కూడా భాగస్వాములై నిబద్ధ వృద్ధి శ్రేయస్సు యొక్క పరస్పర లక్ష్యాలను కూడా రెండు రాష్ట్రాలు సాధించడంలో కీలకమైందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ లేఖలు ప్రస్తావించారు. ఆయన కూడా మనం ఇందాక స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక విభజనకు సంబంధించిన 9th 10th షెడ్యూళ్ల గురించి కూడా ఆయన కూడా మరోసారి కూడా దానిలో ప్రస్తావించారు. లేఖల ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు కూడా జరిగాయి. ఇది మన తెలుగు రాష్ట్రాల సంక్షేమము పురోగతికి గణనీయమైన ప్రభావం చూపగలిగే విధిలో ఉంది. ఈ సమస్యలు చాలా శ్రద్ధతో పరిష్కరించుకోవడంతో పాటు సామరస్యంగా పరిష్కరించుకోవడం చాలా అత్యవసరమని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ లేఖలో ప్రస్తావించారు. జూలై 6వ తేదీ శనివారం మధ్యాహ్నము నేను మీరున్న చోట్ల కలవాలనుకుంటున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఫేస్ టు ఫేస్ ముఖాముఖి సమావేశం అనేది క్లిష్టమైన సమస్యలను సమగ్రంగా నిమగ్నం అవ్వడానికి ఒకళ్ళకొకళ్ళు 1-to-1 డైలాగ్ ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుకుంటే దానిపైన మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూడా ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రిని అడ్రస్ చేస్తూ కూడా రాశారు. తెలంగాణకు పరస్పర ప్రయోజకరమైన పరిష్కారాలను సాధించడంలో కూడా సమర్థవంతంగా సహకరించడానికి మాకు అవకాశం కల్పిస్తుందని కూడా నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మన చర్చలు ఒక ఉత్పాదక ఫలితాలకు కూడా దారితీస్తాయని నాకు నమ్మకం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు సర్వత్రా ఒక క్యూరియాసిటీ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.